ఏ పూజ, రెస్టారెంట్లో నువ్వు ఆ పని మనిషి గురించి ఏదో చెప్పావు కదా, ఏం చెప్పావు? మా ఇంట్లో నేను నా సర్వెంట్ తప్ప ఇంకెవరు ఉండరు, మేబీ తన చేతికి ఆ DVD ఇచ్చుండొచ్చు అని చెప్పడానికి వచ్చాను. సరే, ఆవిడ ఇల్లు ఎక్కడుంది? అది ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సరే రా, ఆ DVD గురించి ఎంక్వైరీ చేద్దాం. రా. ఉన్న ఒకే ఒక ఎవిడెన్స్ ని అలా వదిలేశారు కదరా, ఇప్పుడు ఏం చేయాలి? రే మావా, వాళ్ళ చూడరా, పిల్ల కొత్తలా ఉంది. అవునవును. ఏంట్రా? ఏం లేదన్నా, చూసుకొని పోరా. ఇదొకటి. ఇదిగో, దీన్ని వేసుకో. ఎందుకు వేస్తున్నావు? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. రా. ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది, నాకు స్కిన్ అలర్జీ వచ్చేస్తుంది. ఇదిగో పట్టుకో. నా బ్లాకీ అప్పుడే చెప్పాడే నీకు టేస్ట్ లేదని. అన్నా, 2000 రూపాయల జోకినా నీకోసమే. ఉంచుకో ఉంచుకో. తమ్ముడు పోటీ ఇచ్చావు, ఓ క్వార్టర్ ఇస్తే బాగా మజా చేసుకుండేవాడిని కదా. సారీ అన్నా. హలో, ఎందుకు జోకిన్ వాడికిచ్చావు? నాకు సంబంధించినంత వరకు నువ్వు వాడు ఒక్కటే. దొరుకుతా ఒకరు. పూజమ్మా, ఏమైపోయావమ్మా? రా, లోపలికి రామ్మా. పొద్దుటి నుంచి మీరు కనిపించడం లేదు. ఇంటికెళ్తే ఇల్లంతా చంద్రవందరంగా ఉందమ్మా. అమ్మా, మీరు కనపడడం లేదని పోలీసులు కూడా చెప్పేశాను. పోలీసులకు చెప్పావా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఒక బట్టతలోడు, ఒక సొంగ కాసుకునేవాడును విచారణకు వచ్చారా, వాళ్ళతోటి అన్ని చెప్పేశాను. సరిపోయింది. నన్ను తీసుకువెళ్ళింది వాళ్లే, ఇప్పుడు మమ్మల్ని తరుముతున్నది కూడా వాళ్లే. నాకేం అర్థం కావటం లేదమ్మా. అమ్మా, అదంతా వదిలేండమ్మా. వీళ్ళింట్లో DVD ఏదైనా చూసారా? ఆ పోలీస్ వాళ్ళు కూడా దీని గురించి అడిగారు. ఒక బులుగు రంగు DVDని మీ ఇంటి కుక్కే ఎత్తుపోయిందని వాళ్ళతో చెప్పేశాను. బ్లాకియా? ఓ, అందుకే మా ఇంట్లో కూడా స్పై క్యామ్ ని ఫిక్స్ చేశారన్నమాట. ఇప్పుడు బ్లాకియా దాన్ని ఎక్కడో దాచిపెట్టుండాలి. అక్క, బాగా ఆకలిస్తుంది. రామ్మా, వచ్చి ఏమైనా తిందు. నాకు పెట్టిన తర్వాతే మీరు తినండి. ఇదిగోమ్మా, నీళ్లు తాగు. ఇంకొంచెం తింటావా? చాలు చాలు, కడుపు నిండిపోయింది.